హలో అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాత్. ఇవాల్టి వీడియోలో వేడి పకోడీలు ఎన్నో రకాలుగా వేసుకోవచ్చు. నా స్టైల్లో నేను చేసుకున్న సింపుల్ పకోడీ ఇప్పుడు చూసేద్దాము. ఇందుకోసం నేనైతే ఒక కడాయి తీసుకొని అందులోకి ఉల్లిపాయ ముక్కల్ని ఇలాగా కట్ చేసుకున్నాను. తర్వాత కరివేపాకు ఆకులను కూడా వేసుకున్నాను. మనకి రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకొని తర్వాత కొద్దిగా సోడా వేసుకుందాము. వంట సోడా వేసుకున్న తర్వాత కొద్దిగా కారం పొడి, మనకి కారానికి తగ్గట్టుగా కారం పొడిని కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నామంటే మనం వేసుకున్న ఉప్పు కారం అంతా కూడా ఉల్లిపాయలకు చక్కగా పడుతుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇందులోకి ఇప్పుడు శనగపిండి 2 కప్పుల శనగపిండి అయితే వేసుకున్నాను. నేనైతే 2 కప్పుల శనగపిండికి ఒక హాఫ్ కప్పు 3/4 కప్పు దాకా బియ్యం పిండిని కూడా వేసుకొని ఇలా కలుపుకున్నాను. ఇలా కలుపుకొని స్పూన్తో కలపడం అంటూ చాలా కష్టము. చేత్తోనే కలుపుకొనేస్తే చక్కగా కలుస్తుంది. ఇందులోకి ఇప్పుడు వేడిగా నూనెను యాడ్ చేస్తున్నాను. ఈ వేడి నూనెను వేసామంటే మనకి పకోడీలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు వేడి నూనె వేసిన తర్వాత ఇలా మనము వాటర్ ఏమి యాడ్ చేయకుండానే ఫస్ట్ ఇలా కలుపుకుంటే మనకి ఉల్లిపాయల్లో ఉండే నీరాంశము ఆయిల్ కూడా అంతా సరిపోయిన తర్వాత కొద్దిపాటిగా నీటిని వేసుకొని ఇలా గట్టి పకోడీ చేసుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీ ఉండేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, నాకైతే గట్టి పకోడీ కన్సిస్టెన్సీలో ఇలా కలుపుకున్నాను. ఇప్పుడు అప్పుడే ఆయిల్ హీట్ చేసుకున్నాం కదా, పిండిలోకి కలుపుకోవడానికి ఒకేసారి ఎక్కువగా హీట్ చేసేసాను. ఇందులోకి ఇప్పుడు పకోడీలాగా వేసేస్తున్నాను. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే మనకి టేస్టీ క్రిస్పీగా ఉండే పకోడీలు అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు సమ్మర్ అంటేనే పిల్లలకు హాలిడేస్, ఇంట్లో ఉంటారు కాబట్టి పిల్లలైతే స్నాక్స్ కోసం అది చెయ్యమ్మా ఇది చెయ్యమ్మా అంటుంటారు కాబట్టి ఇలాంటివి ఎంతో ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే చక్కగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుతాయండి ఈ పకోడీలు అయితే. ఎందుకంటే మనం పిండి మిశ్రమాన్ని గట్టిగా కలుపుకుంటాం కాబట్టి చాలా చక్కగా ఉంటాయి. ఈ చక్కనైన ఈ పకోడీలు మీకు కూడా నచ్చింటాయి అనుకుంటున్నాను. మీరు కూడా ఎలా ప్రిపేర్ చేస్తారు, ఇలాగే చేస్తారా, ఇంకేమైనా చేంజెసా అనేది కమెంట్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి మంచి ఫుడ్ రెసిపీస్, హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.